ఈ లోకమును సంచరిస్తున్నప్పుడు శిశువులు చెప్పిన మాట, అక్కడ మైకులకి సౌండ్ ఎక్కియన్నా, ఆ లాస్ట్ మైనట్లకి సౌండ్ ఎక్కియాలి. దయచేసి చదువుతురుగా త్వరగా చదివండి. మరి మీరు ఏ పట్టణములోనైనను ఏ గ్రామంలోనైనను మీరు ప్రవేశించినప్పుడు అందులో ఎవరు యోగ్యులో విచారణ చేసి అక్కడి నుంచి మీరు వెళ్ళేదాకా ఆ ఇంట్లోనే బస చేయండి. ఆ ఇంట్లో ప్రవేశించండి. ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి వచ్చును. దేవుడు చెప్తున్నాడు, శిశువులారా, మీరు ఒకవేళ ఏ గ్రామానికి వెళ్తారో, ఏ మండలానికి వెళ్తారో, ఏ తాలూకాకి వెళ్తారో, ఏ జిల్లాకి వెళ్తారో, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఒకవేళ యోగ్యులు ఎవరో నువ్వు గుర్తిరిగి వాళ్ళ యుద్ధకి వెళ్తే వాళ్ళు నిన్ను ఒకవేళ ప్రేమపూర్వకంగా నీకు ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టి, ఒకవేళ నీకు నన్ను దేవుడు పంపించిన సేవకుడని విశ్వసించి నీకు పంపించిన తర్వాత వాళ్ళు యోగ్యులైతే నువ్వు పొందిన సమాధానము ఆ ఇంటి మీదకి, ఆ పిల్లల మీదకి వస్తుందని దేవుడు చెప్పాడు. ఒకవేళ వాళ్ళ యోగ్యులైతే, వాళ్ళ విశ్వాసులైతే, వాళ్ళ కృతజ్ఞత లేని వాళ్ళైతే నువ్వు పొందిన సమాధానము, ఆశీర్వాదము ఆ ఇంటి మీదకి రాదు. ప్రేమైన సహోదరులారా, నువ్వు ప్రపంచంలో ఎంతమంది బంధువులను తొలగించుకో, లేదంటే మంచి పేరు కలిగిన వాళ్ళని తొలగించుకో, మంచి మంచి రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళని తొలగించుకో, మంచి శాస్త్రవేత్తను తొలగించుకో, కానీ నీ ఇంటి మీదకి సమాధానం రాదు. కానీ ఒక యేసు క్రీస్తు నామంలో ఒక దైవజనుడు నీ ఇంటికి వస్తే, నీ ఊరికి వస్తే అక్కడ సమాధానం వస్తుందని, అక్కడ ఆశీర్వాదం వస్తుందని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలేనా, నువ్వు ఎవరినెవరినో పోలీసులను అడుక్కున్నావు, లేదంటే బంధువులను అడుక్కున్నావు, పెద్ద మనుషులను అడుక్కున్నావు, చాలా రకరకాల అడుక్కున్నావు. ఎవరిని అడుక్కున్నా నీకు ఆశీర్వాదం జరగదు, నీకు సమాధానం రాదు. కానీ ఒక దైవజనుడు నీ ఇంటికి వస్తే, ప్రభువా ఈ ఇంటిపైన ఏమి ప్రణాళిక ఉన్నదో, నీ చిత్తం ఏమున్నదో తండ్రి, నేను సేవకుడిగా నీ ఇంటికి వచ్చాను, అడుగు పెట్టారు, ఇది వాళ్ళ చేతులు కష్ట జీవితాన్ని ఇచ్చారు, అన్నం పెట్టారు, ఆదిత్యం ఇచ్చారు. అయినా వీళ్ళకి ఏం ఆశీర్వదించాలో, ఏం దీవించాలనుకున్నావో నేను విడుదల చేయాలి. దేవుని పక్షంగా ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుండగా దాన్ని రూట్ పరిచే దేవుడు, దాన్ని నెరవేర్చే దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఎక్కడ కూడా ఆశీర్వాదం లేదు, ఒక దైవజనుడు దానికి ఆశీర్వాదం ఉన్నది. దేవుని బిడ్డలుగా తొలకరి వర్షం రావాలన్నా, కడవరి వర్షం రావాలన్నా, ఈ భూమి మీదకి ఆశీర్వాదం కరువాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా ఒక దైవజనుడు కావాలి. దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకుడు. దేవుని బిడ్డలుగా అందుకొరకే నువ్వు దైవజనుడు ఎవరైనా సరే, ఈరోజు మేము వచ్చాం, మాలాంటి దైవజనులు, మాలాంటి వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఉన్న దైవజనులు వచ్చినప్పుడు మీరు ఆతిథ్యం ఇవ్వాలి, అన్నం పెట్టాలి, మీరు తోసినంత కానిక ఇవ్వాలి. అయినా నువ్వు పంపించిన దైవజనులు, ప్రభా సువార్త చేసిన దైవజనులు, రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రభా మా పరలోక రాజ్యం గురించి మార్గం మాకు చూపించే దైవజనులు మేము విశ్వసిస్తామని దైవ సేవకులను గౌరవించినప్పుడే నీకు మేలు జరుగుతుందని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎక్కడన్నా పో, ఏడన్నా పో, ఎక్కడన్నా ఏ చోటుకు నీకు ఆశీర్వాదం కలుగుతుందని చెప్పలేదు. మత్తయి సువార్త 10:40 ఏమని చెప్తాడు దేవుడు అక్కడ? మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్త అని ఒకవేళ నిన్ను ప్రవక్త వచ్చాడు నా ఇంటికని కుటుంబం విశ్వసించి నిన్ను చేర్చుకుంటే ప్రవక్త ఫలం వాళ్ళకి ఇస్తాను. నీతిమంతుడు నా ఇంటికి వచ్చాడు ఈ రోజని కుటుంబం అంతా విశ్వసిస్తే నీతిమంతు ఫలం ఇస్తాను, నీతిమంతుల ఫలం ఇస్తాను వాళ్ళకి. ఒకవేళ దేవుని శిశువుడని ఒకవేళ చిన్నవాడిలో
చన్నీళ్ళు ఇచ్చి, ఇది దైవ సేవకుడు, ఇది ఒక ప్రవక్త నా ఇంటికి వచ్చాడు, ఒక శిశువుడు నా ఇంటికి వచ్చాడు, ఇది ఒక నీతిమంతుడు నా ఇంటికి వచ్చాడు. ఏ మోడలను విశ్వసిస్తావో దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు? ఆయన ప్రవక్తని విశ్వసిస్తావా, లేదంటే శిశువుడని విశ్వసిస్తావా, లేదంటే నీతిమంతుడని విశ్వసిస్తావా, లేదంటే పరిశుద్ధుడని విశ్వసిస్తావా? నువ్వు ఏ మోడల్గా దైవజనుడు, దేవుడు పంపించిన దైవజనుడు నా ఇంటికి వచ్చాడు అని నీ భార్య కానీ, నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ విశ్వసించి ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టి నీళ్లు పోసి ఒకవేళ నీకు తోసినంత నువ్వు కానికిస్తే దేవుడు ఎప్పుడు నిన్ను మరిచిపోడు. చెప్పులు కొడదా గట్టిగా చెప్పులు కొడదా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవుని బిడ్డలారా, దేవుడు మరిచిపోడని బైబిల్ చెప్తుంది. నువ్వు నీతిమంతుడిని విశ్వసిస్తే నీతిమంతుల ఫలాలు వస్తాయి, లేదంటే ఒక దైవజనుడు నా ఇంటికి వచ్చాడని విశ్వసిస్తే ఈ ఫలాలు వస్తామని బైబిల్ చెప్తుంది. అందుకొరకే మన బైబిల్లో ఎవరు దైవ సేవకులు విశ్వసిస్తారు? ఒకసారి నేను బైబిల్ చదివాను. ఒక కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చి భయంకరమైన తొలకరు వర్షం, కరువు వర్షం రాకుండా భయంకరమైన గ్రామాలలో, మండలాలలో అనేక భయంకరమైన కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత దైవజనుడికి దేవుడు ప్రేరేపిస్తాడు. దైవజనుడా, ఒక ఊరికి వెళ్ళు, ఊరి బయట ఒక ఎదవరాలు కెట్టలు ఏరుకుంటూ ఉంది. ఆమె కెట్టలు ఏరుకొని ఈరోజు వంట చేసుకొని తన బిడ్డ తను తిని చనిపోవాలని ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమె ద్వారా నీకు పోషిస్తాను అన్నాడు. తిన్నగా దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆమెకు భర్త లేడు, చనిపోయినది, ఒకకే కుమారుడు. ఆ కరువు కాలంలో చాలా దినాలు అయిపోయినాయి. ఆమె ఊరు బయట కట్టెలు ఏరుకుంటూ ఉందిగా ఎదవరాలు. ఆ దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్తుంటే ఆమె కాడికి వెళ్ళినట్టుగా బైబిల్ ఉన్నది. బైబిల్ ఉన్న వాళ్ళు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చదివాం. ఇలాగూ సెలవిచ్చెను, సీదోను పట్టణ సంబంధమైన సారిపోతున్న ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకతడు లేచి సారిపాతులకు పోయి సారపాతికి వెళ్ళి పట్టణము గవిని యొద్దకు రాగా ఒక విధవరాల చెడ కట్టెలు ఏరుకుంటే ఉండిను. ఆమెను పిలిచి పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని. దైవజనుడు ఏలియా దైవజనుడు ఆమె కట్టెలు ఏరుకుంటుంది. భర్త లేడు, ఒకగానొక కుమారుడు, పాప ఎదవరాలు. ఎందుకంటే ఏదైనా తొలకర వర్షం, గడవర వర్షం కురిస్తే పంటలు పడితే ఎవరో రైతులు పిలిస్తే పని చేసుకొచ్చుకునేది కదా, పిల్లవాడిని పోషించుకునేది. ఆ కాలంలో అనేక దినాలు తినేసేది, పుణ్యత సంపాదించుకునేది తినేది. తర్వాత మిగతాది 2 రొట్టెలు పిండి మాత్రం ఉంది, కొంచెం నూనె ఉంది. ఆ రోజు ఊరు బయటలోకి వెళ్ళి కట్టెలు ఏరుకొచ్చుకొని 2 రొట్టెలు చేసుకొని నా బిడ్డ నేను తిని ఒకవేళ బ్రతికిస్తే దేవుడు బ్రతుకుతాం, లేదంటే చచ్చిపోతామని ఒక తీర్మానం చేసుకుని ఊరు బయటలోకి వచ్చి కట్టెలు ఏరుకుంటూ ఉంది. అదే కాలంలో ఏలియా వెళ్ళి ఆమె కట్టెలు ఏరుకుంటూ ఉంటే ఆయన అడుగుతాడమ్మా, కొన్ని మంచి నీళ్ళు అమ్మా, నేను సువార్త చేసే దైవజనుని అంటాడు. అయ్యా, యెహోవా జీవంతోడు నా ఎంత మంచి నీళ్ళు ఉన్నాయి, తీసుకొస్తాడయ్యా అంటాడు. అమ్మట్లని ఒక రొట్టె కూడా తీసుకురమ్మా అంటాడు. ఎందుకంటే చాలా క్రిటికల్ పరిస్థితి. ఆయన అంటాడు, అయ్యా యెహోవా జీవంతోడు నా ఎంత ఏం లేదయ్యా, 2 రొట్టెలు పిండి చేసుకునేంత మాత్రమే ఉంది దైవజనుడా, నా ఎంత ఏది లేదు, నేను ఎదవరాలి, నాకు ఒక కుమారుడు, నాకు భర్త లేడు అని అంటాడు. అప్పుడు దైవజనుడు అంటాడమ్మా, 2 రొట్టెల పెళ్లిలో 3 రొట్టెలు చేయమా, మొదటి రొట్టె నాకు తీసుకురా, నాకు దైవ సేవకుడు కదా, నేను అడిగాను కదా, నేను ఇవ్వాలి అని వెంటనే 3 రొట్టెలు చేసి మొదటి వచ్చాక దైవజనుడికి ఇచ్చి నీళ్లు పోసి తర్వాత ఆతిథ్యం ఇచ్చి అప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు. నైనా పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు ప్రపంచంలో, కానీ కరువు కాలంలో ఎవరు కూడా ఆతిథ్యం ఇవ్వలేరు. పాపం ఎదవరాలు, పాపం దిక్కు లేనిది నాకు ఆతిథ్యం ఇచ్చింది నాయన, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నానని ఏలియా దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, కరువు కాలంలో పెట్టడం అంటే చాలా క్రిటికల్ పరిస్థితులు. 2 రొట్టెలు పిండి, కానీ 1 రొట్టెని
3 రొట్టెలు చేసి నాకు ఏమనంటే నా మాట వింది నాకు ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టిందయ్యా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా, ఆమె బిడ్డని జ్ఞాపకం చేసుకో, భర్త లేడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాయని అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకటే మాట అన్నాడు, ఏలియా ఎన్ని రోజులు భూమి మీద కరువు వస్తుందో అన్ని రోజుల వరకు ఆమె బుడ్డిని ఆమె పిండిని నేను అయిపోకొట్టను, నేను దీవిస్తున్నాను. దేవుని బిడ్డలేరా, భార్య భర్తలుండి మంచి డబ్బులున్న వాళ్ళైతే కరువు కాలంలో కాపాడుకుంటారు. ఒక సంవత్సరం వచ్చిందంటే పల్లెటూరులో కరువు వస్తుంది, 2 సంవత్సరాలు వస్తే జిల్లాల్లోకి వస్తుంది, 3 సంవత్సరాలు రాష్ట్రాల్లోకి పోతుంది. అసలు ఎక్కడ కూడా పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన కాలంలో ఎన్ని రోజులు వచ్చిందంటే 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 3.5 సంవత్సరాలు. పెద్ద పెద్ద వాళ్ళు భయపడిపోతున్నారు. కేవలం దైవజనుడు వచ్చాడని చిన్న రొట్టె, చిన్న మంచినీళ్ళు ఇచ్చిందట, అన్నం పెట్టి దైవజనుడు ప్రార్థన చేసి వెళితే భూమాకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? 16వ వచనంలో ఏం చేశాడు? 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము, దేవుడు యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుట్టిలో నున్న నూనె అయిపోలేదు. తర్వాత దేవుని బిడ్డలారా, ఏలియా దైవజనుడికి ఎదవరాల ఆతిథ్యం ఇచ్చింది, చిన్న రొట్టె ఇచ్చింది, కొన్ని మంచినీళ్ళు పోసినందుకు దేవుడు 3.5 సంవత్సరాలు ఎదవరాలు తొలకరి వర్షం కడవర వర్షం లేక ధనవంతుడు అల్లాడుతుంటే, అధికారులు అల్లాడిపోతుంటే, భోజనాలు లేక పట్టణాలు ఈ ఊర్లు దాటి వెళ్ళిపోతుంటే, ఎదవరాల్ని గాని భర్త లేకపోయినా ఎవరు లేకపోయినా దేవుడు ఆ పిండిని ఆ నూనెని దేవుడు ఆశీర్వదించి దీవించి 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడు. దేవుని బిడ్డలని ఇంటికి ఒకవేళ నీ బంధువులు వస్తే, నా బంధువులు వచ్చినా, మా చిన్నమ్మ వచ్చింది, మా చిన్నాయన వచ్చినాడు, లేదా మా పెద్దనాన్న వచ్చినాడు, లేదా మా మామ వచ్చినాడు, మా తాత వచ్చినాడని నువ్వు ఒకవేళ ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చి మంచి మటన్ చికెన్ వండి పెడితే నీకు ఆశీర్వాదం కలగదు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత సిగరెట్ బీడలు తాగేవాళ్ళు, సినిమా చూసేవాళ్ళు, లేదంటే పాపం చేసిన వాళ్ళని ఇంటికి వస్తే నువ్వు ఆతిథ్యం ఇచ్చి అలవాటు నేర్చుకున్నావు. కానీ దేవుని ఏర్పరచబడిన సేవకులు వస్తే ఆశీర్వాదం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథములో ఉందని, ఎవరు మన ఇంటికి వచ్చిన ఆశీర్వాదం కలగదు, ఒక దైవజనుడు అడుగు పెడితేనే ఆశీర్వాదం కలుగుతుందని ఇది మాత్రమే నువ్వు నేర్చుకోవాలా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో 3.5 సంవత్సరాలు ప్రపంచంలో భయంకరమైన ఏలియా కాలంలో కరువు వచ్చింది, ఎదవరాలకు కూడా కరువు వచ్చింది. భర్త పిల్లలు కుటుంబం ఉన్న వాళ్ళు పోషించబడతారు, కానీ ఎదవరాలు భర్త లేకపోయినా దైవజనునికి ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టి కొంచెం రొట్టె ఇచ్చి నిల్లు వచ్చినందుకు దేవుడు 3.5 సంవత్సరాలు ఆమెను పోషించాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చింది కరువు? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా మన వంటి స్వభావం గల వాడే వర్షింపకుండునట్లుగా ఆసక్తితో ప్రార్థన చేశాను. 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరాల వరకు ఏలియా కాలంలో వర్షింపలేదు. ఒక ఎదవరాలు భర్త లేదు. చాలా క్రిటికల్ పరిస్థితులు, కరువు కష్టాలలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులు అల్లాడుతున్న రోజులలో దేవుని దీవెన ఆ పిసికే పిండికి ఆ నూనెకి దీవెన వచ్చినందుకు 3.5 సంవత్సరాలు పిండిలో తొట్టిలో పిండిలు అయిపోలేదు, బుట్టిలో నూనె అయిపోలేదని దేవుడు దీవించాడని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని రోజులు బతికినావు, ఎన్ని దినాలు బతికినావు, ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఆశీర్వాదం కలగదు. ఒక దైవజనుడు నా ఇంటికి అడుగు పెడితే ఆ ఇంటికి దైవజనుడికి ఏదైనా మనం ఆతిథ్యం ఇస్తేనే కార్యం జరుగుతుందని నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. అది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట నువ్వు రూటిగా నమ్మితే నీ జీవితంలో, నీ పిల్లల జీవితాలలో కార్యం నెరవేరుస్తాడని బైబిల్ చెప్తుంది. ఒకసారి ఒక దైవజనుడు ఒక ప్రాంతాన్ని